హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఎయిమ్స్ అనమాట, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3055 నర్సింగ్ ఆఫీసర్ వేకెన్సీ రిక్రూట్మెంట్ 2023 త్రూ NORCET NORCET 4 అనమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 12th ఏప్రిల్ 2023 అయితే స్టార్ట్ అయితే అయింది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 5th మే 2023 అనమాట. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 76/2023 12th మే 2023 అయితే ఇది రిలీజ్ అయితే అయింది. దీనికి సంబంధించి మనకి ఇవన్నీ కూడా రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట. 34,800 రూపీస్ పే స్కేల్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. 4,600 జీపీ గ్రేడ్ పే అయితే దీనికి అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట, యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్. దీనికి సంబంధించి మనకి ఎయిమ్స్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎయిమ్స్ బటిండా 142, భోపాల్ 51 అలాగ ఉన్నాయి. ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి ఎయిమ్స్ బీబీ నగర్ 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఎయిమ్స్ మంగళగిరి 117 ఇన్ ఎయిమ్స్ మంగళగిరి అనమాట. అలాగే ఎయిమ్స్ బీబీ నగర్ తెలంగాణకు సంబంధించి 150 అయితే ఉన్నాయి. టోటల్గా 3055 అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి మనకి ఇక్కడ రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ జూన్ అనమాట. 3rd జూన్ 2023 అయితే ఆల్ ఇండియా అక్రాస్ ఇండియా అయితే ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. యూఆర్ ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించి ఇక్కడ 3,000 రూపీస్ అయితే పే చేయాలి. ఇంకా SC ST EWS వాళ్ళైతే కనుక 2,400 రూపీస్ అయితే పే చేయాలి. PWD క్యాండిడేట్స్కి అయితే ఫీజు అయితే లేదనమాట. దీనిని మనం ఆన్లైన్లో అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ద్వారా అయితే పే అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 to 30 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. యాజ్ ఆన్ లాస్ట్ డేట్ అంటే 5th మే 2023 అయితే మనం చెక్ చేసుకోవాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. SC ST 5 ఇయర్స్, OBC 3 ఇయర్స్ అలాగా అవన్నీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ BSc హానర్స్ నర్సింగ్లో, లేదంటే BSc నర్సింగ్ డైరెక్ట్గా అయితే మనం ఇదైతే పాస్ అయ్యి అయితే ఉండాలన్నమాట. ఇంకా లేదంటే కనుక BSc పోస్ట్ సర్టిఫికెట్, లేదంటే కనుక పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ అయితే కనుక కంప్లీట్ అయితే అయ్యి ఉండాలన్నమాట. ఇంకా కూడాను నర్సింగ్ కౌన్సిల్, స్టేట్ ఆర్ ఈ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. తెలంగాణ వాళ్ళైతే కనుక TS నర్సింగ్ కౌన్సిల్, ఏపీ వాళ్ళైతే కనుక ఏపీ నర్సింగ్ కౌన్సిల్, అలాగే ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్, లేదంటే కనుక ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అయితే వాళ్ళు రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలన్నమాట. ఇదేంటంటే మనకి నెంబర్ 1 క్వాలిఫికేషన్ సంబంధించి. ఇంకా నెంబర్ 2 వచ్చేసరికి ఇది లేకపోతే కనుక డిప్లొమా, GNM డిప్లొమా కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. వీళ్ళు కూడాను ఈ రెస్పెక్టివ్ స్టేట్ ఆర్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ GNM రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలన్నమాట. వీళ్ళకైతే 2 ఇయర్స్ 50 బెడెడ్ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. అంటే ఈ GNM అయిపోయిన తర్వాత ఈ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది GNM వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి. ఇంకా BSc వాళ్ళకైతే కనుక ఎక్స్పీరియన్స్ అవసరమైతే లేదు. ఫ్రెండ్స్, ఇంకా మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి 3 hours డ్యూరేషన్తో టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ అనమాట. 180 minutes టైం అయితే ఇస్తారు. 180 MCQs అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటిల్లో 20 క్వశ్చన్స్ మన జనరల్ నాలెడ్జ్ అండ్ యాప్టిట్యూడ్ అయితే ఉంటాయి. మిగతావి మనకి సబ్జెక్ట్ సంబంధించినవి ఉంటాయి. ఇంకా రాంగ్ ఆన్సర్స్కి నెగిటివ్ మార్కింగ్ 1/3 అంటే 0.33 మార్క్స్ అయితే తీసేయడం జరుగుతుంది. ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. 50% ఫర్ UR EWS, 45% ఫర్ OBC అండ్ 40% ఫర్ SC ST వాళ్ళకైతే మినిమం ఈ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి లింక్ అయితే ఇచ్చారు. NORCET 4.AIIMSexam.ac.in అనమాట. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ 4 సంబంధించి ఇక్కడ మనకి లాగిన్
ఫామ్ ఇచ్చారు. క్యాండిడేట్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చి లాగిన్ అవ్వాలి. దానికన్నా ముందు మనం ఇక్కడ ఈ న్యూ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలన్నమాట. దానికోసం మనం ఇక్కడ ఈ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ న్యూ రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఎలాగైతే వచ్చింది, టోటల్గా మనకి 7 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నది. ఇక్కడ మనకి బిఫోర్ ప్రొసీడింగ్ టు ఫిల్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ ప్లీజ్ ఎన్ష్యూర్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. ఇవన్నీ మన దగ్గర ఉండాలని చెప్తున్నారు. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఇంకా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంకా నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ లాంటి ఈ ఫీజ్ పే చేయడానికి అయితే కావాలి. ఇంకా పర్సనల్ డీటెయిల్స్, వ్యాలిడ్ ఫోటో ఐడి అనమాట, అదైతే కావాలన్నమాట. ఆధార్, పాన్ అదైతే అడుగుతారు. దానికి సంబంధించినటువంటి ఫోటో ఐడి అయితే మన దగ్గర ఉండాలి. స్కాన్డ్ డిజిటల్ ఇమేజ్ ఆఫ్ కలర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచరు, అలాగే మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ అన్నారు, లెఫ్ట్ అని లేదు. ఇమేజ్ ఆఫ్ థంబ్ ఇంప్రెషన్, రీడ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ డీటెయిల్స్ అన్నారు. ఇంకా ఈ మార్క్ షీట్స్, ఇంకా కూడా కేటగిరీ సర్టిఫికేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకి, ఇంకా పీడబ్ల్యూడీ వాళ్ళకి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే అవసరమైతే అవుతాయన్నమాట. దానికి సంబంధించి మనకి అప్లోడ్ ఇమేజ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. దాని ప్రకారం మనం ఆ డైమెన్షన్స్లో, ఆ సైజుల్లో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మనం ప్రొసీడ్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి స్టెప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్లో చార్ట్ ఇచ్చారు. దాని ప్రకారం మనం ఇవైతే కంప్లీట్ అయితే చేయాలన్నమాట. ఫస్ట్ మనం ఇక్కడ ప్రొసీడ్ అనే బటన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఎలాగైతే వచ్చింది, ఇక్కడ మనకి అప్లయింగ్ ఫర్ అని వచ్చింది. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నార్సెట్ 4 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి రావాలి. పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ మనకి 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఆ నేమ్ని మీరు ఇక్కడ కంప్లీట్ నేమ్ని, మీ యొక్క నేమ్ని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. కేటగిరీ ఓబీసీనా, ఎస్సీ, ఎస్టీనా, జనరల్ ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా అదైతే ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైము. అలాగే ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా అయింది. మీరు స్టేట్ ఆఫ్ డొమిసైల్ అంటే మీ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్, మీరు ఎక్కడ నివసిస్తూ ఉంటే ఆ స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అలాగే ఇంకా ఐడి ప్రూఫ్కి సంబంధించి ఇక్కడ మనకి 5 అయితే ఇచ్చారు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి ఏదైనా ఇవ్వచ్చు. అది సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. పాన్ ఇస్తే పాన్ నెంబర్, ఆధార్ ఇస్తే ఆధార్ నెంబర్ అనమాట. ప్లేస్ ఆఫ్ ఇష్యూ ఇండియాలోనే చేస్తారు కాబట్టి అది ఎప్పుడు ఇష్యూ చేశారు, డేట్ ఆఫ్ ఇష్యూ డేట్ ఇది ఇక్కడ మన క్యాలెండర్ నుంచి ఈ పాన్ కార్డ్ ఎప్పుడు ఇష్యూ చేశారు అదైతే మెన్షన్ చేయాలి. వ్యాలిడ్ టిల్ ఎప్పటిదాకా అది మనకి వ్యాలిడిటీ ఉన్నది, ఎక్స్పైరీ ఎప్పటిదాకా ఉన్నది. ఆర్ యూ గవర్నమెంట్ ఎంప్లాయీ, మీరు కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ తీసుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా ఫిల్ ఇన్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ రికార్డ్స్ సెకండరీ స్కూల్ అంటే 10th క్లాస్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్, తర్వాత డే ఇలాగ సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. జెండర్ మీరు మేలా ఫిమేలా ఇదైతే మెన్షన్ చేయాలి. కిందకి రావాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ యాక్టివ్గా ఉన్నది ఇవ్వాలి, అది కన్ఫర్మ్ చేయాలి. ఈమెయిల్ ఐడి మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి 10 డిజిట్, అదైతే ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కానీ ల్యాండ్ నెంబర్ కానీ ఉంటే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి, లేకపోతే ఆయనకు అవసరం అయితే లేదనమాట. తర్వాత మనం ఇక్కడ కిందకు వచ్చేస్తే మనం డిక్లరేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ మనం పైన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మనం ప్రాపర్గా ఎంటర్ చేసామని చెప్పేసి టిక్ ఆన్ చేసి తర్వాత మనం ఇక్కడ టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనం సేవ్ అండ్ ఎగ్జిట్ అని ఉంది, సేవ్ అండ్ ప్రొసీడ్ అని ఉంది. మనం సేవ్ అండ్ ప్రొసీడ్ చేస్తే అప్లికేషన్ నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళొచ్చు, లేదంటే సేవ్ అండ్ ఎగ్జిట్ అయిపోయి మనం లాగిన్ అయితే అయ్యి మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మన సేవ్ అండ్ ప్రొసీడ్ అంటే మనకు ఒక క్యాండిడేట్ ఐడి అయితే అలౌట్ అయితే అయింది, ఇలాగైతే వచ్చిందనమాట. మన ఈమెయిల్ ఐడికి కూడాను ఇదైతే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే వచ్చాయి, దాని ప్రకారం మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది, డియర్ క్యాండిడేట్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని వచ్చింది. ఇంకా స్టెప్ 2 నుంచి 7 వరకు మనం పెండింగ్ అయితే ఉన్నాం అనమాట. ఇవైతే మనం ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ మన ప్రొసీడ్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ స్టెప్ అయితే ఇలాగైతే వచ్చింది, మనకి ఓల్డ్ పాస్వర్డ్ మన ఈమెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ ఐడి పాస్వర్డ్ వచ్చాయి, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసాము. నెక్స్ట్ మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ మనకు కావాల్సింది అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకున్నాం, అదైతే కన్ఫర్మ్ అయితే చేసాము. ఇక్కడ మన అప్డేట్ అనేది బటన్ అయితే ఉంది, మనం
కొత్త పాస్వర్డ్ని అయితే ఇక్కడ చేంజ్ చేసుకుంటున్నాము. ఫ్రెండ్స్ మనం ఇదైతే చేంజ్ అయితే చేసుకున్నాం పాస్వర్డ్. నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది, లాగిన్ చేసుకోమంటున్నారు. మన ఐడిను పాస్వర్డ్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవుతున్నాము. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మన అంతకుముందు రిజిస్ట్రేషన్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కనపడుతున్నాయి. ఇక్కడ ఇన్కంప్లీట్ అని ఉన్నాయి, ఇవన్నీ మనం కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవాలంటే గతంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే మనం ప్రొసీడ్ అని చెప్పేసి మనం ఈ నెక్స్ట్ ట్యాబ్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ మన క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ అనమాట. మనకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించి మన బీఎస్సీ హానర్సా, బీఎస్సీ నర్సింగ్ అయితే తీసుకోవాలి. ఇంకా బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ ఆర్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అయితే తీసుకోవాలి. డిప్లొమా ఇన్ జిఎన్ఎం అయితే ఇదైతే తీసుకోవాలన్నమాట. మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. పాస్లు ఆటోమేటిక్గా వచ్చింది, పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. యూనివర్సిటీ నేమ్, మీరు ఎక్కడ ఈ బీఎస్సీ నర్సింగ్ చేశారు ఆ యూనివర్సిటీ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏ కాలేజీలో చదువుకున్నారో అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా అడ్మిట్, ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, ఎప్పుడు డిగ్రీ కంప్లీట్ చేశారు, ఇక్కడ డేట్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి క్యాలెండర్ నుంచి. ఇంకా డూ యూ హ్యావ్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ విత్ నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్. మీరు ఇండియన్ అంటే ఈ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదంటే స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో కనుక మీరు రిజిస్టర్ చేసుకొని ఉంటే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతుంది. దీనికి కంపల్సరీగా ఎస్ పెట్టాలి. ఇంకా మీరు రిజిస్టర్డ్ యాజ్ నర్స్ అండ్ మిడ్ వైఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ నర్స్ అనమాట. ఇంకా మిడ్ వైఫ్ వాళ్ళైతే కనుక ఈ నెంబర్ మెన్షన్ చేయాలి. ఇంకా స్టేట్ ఆఫ్ నర్సింగ్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ లేకపోతే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇష్యూ డేట్ అనమాట, మీకు ఆ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఇష్యూ చేశారు అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా అడ్రస్ డీటెయిల్స్, కంట్రీ ఇక్కడ మనం ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మీ అడ్రస్లో నుంచి ఇక్కడ స్టేట్, మీ అడ్రస్లో నుంచి స్టేట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సపోజ్ మనం ఇలాగా ఇస్తే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, సిటీ ఇవ్వాలి, అడ్రస్ 1, అడ్రస్ 2, అడ్రస్ 3 ఇవైతే మనం ఫిల్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం పిన్ కోడ్ ఇస్తే ఆటోమేటిక్గా ఇలాగా తెలంగాణ స్టేట్ అలాగా చూపిస్తున్నది. మనం పిన్ కోడ్ మార్చుకుంటే మనకి సపోజ్ మనం ఇలాగ ఇస్తే కనుక మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అలాగైతే ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్ ఇస్తే సరిపోతుంది. తర్వాత అడ్రస్ ఇక్కడ మిగతా ఫిల్ సిటీ రిమైనింగ్ అయితే మనం ఫిల్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇంకా ఈ పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండెన్స్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇక్కడ ఈ బటన్ అయితే క్లిక్ చేస్తే అది ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. ఎస్ ఉంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఏ ఆర్గనైజేషన్, ఏ డిజిగ్నేషన్తో మనం ఎప్పటి నుంచి ఎంతవరకు, రెగ్యులరా, కాంట్రాక్టా, టెంపరీ, ఎడిహాక్ అంటే మన గవర్నమెంట్ సంబంధించిన వాటిలో వీటి అయితే మనకి ఇక్కడ కన్సిడర్ అయితే చేస్తారు. ఇక్కడ రెగ్యులరా, కాంట్రాక్టా, టెంపరీ అనేది అది ఎడిహాక్ ఇదైతే ఉందన్నమాట. ఇదైతే మెన్షన్ చేయాలి. యాడ్ అంటే ఇంకా రోజు వస్తాయి, లేదంటే కనుక నో పెడితే కనుక అవసరం అయితే లేదు. మనం సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ మేక్ పేమెంట్ అని వచ్చింది. ఇక్కడ మనం ఫీజు అయితే పే చేయాలి. దానికోసం మనకి ఇక్కడ 3000 రూపీస్ వచ్చింది. జనరల్ ఇచ్చాను కాబట్టి మనం దీని మీద క్లిక్ అయితే చేసి ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. నెట్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, అదర్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఇలాగైతే వచ్చాయి అనమాట. మీకు డెబిట్ కార్డ్స్ అవి ఉంటే దీని మీద క్లిక్ చేయాలి. ఇంకా కన్ఫర్మ్ అనాలి. ఇంకా సెకండ్ టైం మళ్ళీ కన్ఫర్మ్ అంటే మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ ఈ కార్డ్ డీటెయిల్స్ అన్నీ మనం మెన్షన్ చేసేసి ఓటీపీ వెరిఫై చేసి ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ మేక్ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ సిటీ చాయిసెస్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ పేమెంట్ అయితే చేయలేదు, అందుకని నాకు ఇది గ్రీన్ కలర్, ఇది ఎల్లో కలర్ రాలేదు, ప్రాబ్లం అయితే వచ్చింది. ఫీజు నేను అయితే పే చేయలేదు. ఇంకా సిటీ చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ 5th స్టెప్లో మన ఎగ్జామినేషన్ సిటీ చాయిస్ చేసుకున్న తర్వాత మనం అప్లోడ్ ఇమేజెస్, సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషను, అలాగే ఈ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసిన తర్వాత మన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ మనకి అప్లోడ్ ఇమేజ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఫోటోకి సంబంధించి మనం జేపీజీలో 100 KB వరకు అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. అలాగే సిగ్నేచర్ కూడా మనం 50 KB వరకు జేపీజీలో అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా అలాగే థంబ్ ఇంప్రెషన్
కూడా మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట జేపీజీలో. దానికి సంబంధించి ఇక్కడ మనకి ఫస్ట్ మన ఫోటోగ్రాఫ్ సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఎలాగా ఆ ఫోటోని మనం రీసైజ్ చేసుకోవాలనేది ఇక్కడైతే ఇచ్చారనమాట. మన పెయింట్లో అయితే మన ఫోటో ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఇలాగైతే వస్తుంది ఫోటో. మన డైమెన్షన్స్ ఏవో ఉంటాయి, అవి కాకుండా మనం వాటిని రీసైజ్ అనే బటన్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి. ఇక్కడ మన పెయింట్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ రీసైజ్ అనే బటన్ ఉంటుంది. రీసైజ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టిక్ ఆన్ అయ్యి ఉంటుంది, టిక్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. టిక్ తీసేసి ఇక్కడ 350x450 అలా ఇచ్చేసి మనం ఓకే అనాలి. తర్వాత మనం సేవ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంటుంది. సేవ్ చేసేసి మనం ఆ సైజ్ చూసుకొని జేపీజీలో అదైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. అలాగే మనం సిగ్నేచర్ కూడాను అప్లోడ్ అయితే చేయాలి. అలాగే థంబ్ ఇంప్రెషన్ కూడా అప్లోడ్ అయితే చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.